హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో రీసెంట్గా అప్లై చేసుకున్న పట్టాదారు పాస్బుక్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే జూన్ 5, 2025 లోపలైతే ఎవరైతే రీసెంట్గా అప్లై చేసుకున్నారో పట్టాదారు పాస్బుక్, సో వాళ్ళు రైతు భరోసాకు అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళైతే ప్రకటన అయితే జారీ చేయడం అని జరిగింది. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఇది ఎక్కడ అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా మీకు పట్టాదారు పాస్బుక్ అయితే వస్తే ఒకవేళ మీరేం చేయాలి అంటే మీ మండల్లో ఉన్న వ్యవసాయంకి సంబంధించిన ఆఫీస్ అనేది ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఈ వ్యవసాయంకి సంబంధించిన ఆఫీసర్ అనేది అక్కడ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళేసి అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళి వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళైతే ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారో అడ్రస్ అనేది ఆ అప్లికేషన్ ఫామ్లో అయితే మీ డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసిన తర్వాత మీ కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు అండ్ మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకం అనేది ఈ 3 జిరాక్స్లు అండ్ ఈ 3 ఒరిజినల్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వెళ్ళిన తర్వాత ఇది అయితే వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒరిజినల్ వాళ్ళైతే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అయితే వాళ్ళైతే జిరాక్స్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది దాంట్లో అటాచ్ చేసి వారైతే తీసుకోవడం అని జరుగుతుంది. సో వాళ్ళు తీసుకున్న తర్వాత అయితే వాళ్ళ పై ఆఫీసర్కి అయితే సెండ్ చేయడం అని జరుగుతుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీ ఫైల్ అనేది అప్రూవ్ కావడం అని జరుగుతుంది. ఒకవేళ మీ 5 ఎకరాల లోపటైతే ఎవరైతే ఉన్నాయో భూమి వాళ్ళకైతే జల్దీ అయితే అప్రూవ్ చేస్తారు. సో 5 ఎకరాలు పైన ఉంటే వాళ్ళైతే వెరిఫై చేయడం అని జరుగుతుంది. దాని తర్వాత అయితే మీకైతే అమౌంట్ అనేది రావడం అని జరుగుతుంది. సో దాని తర్వాత మీకు అప్రూవ్ అనేది కావడం అని జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా అయితే ఎవరైతే 4 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 2 రోజుల కింద అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అని జరిగింది. అకౌంట్లో గిట్ట చాలా మందికి అయితే పడ్డాయి. సో చాలా మంది అయితే చెక్ చేసుకుంటున్నారు అండ్ తీసుకుంటున్నారు. సో మీరు గిట్ట ఎవరైతే 4 ఎకరాల లోపలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మెసేజ్ చూడకుంటే మీరు డైరెక్ట్ అనేది మీ అకౌంట్లో అయితే వేస్తున్నారు. ఎవరికైతే రాలేదో మీరైతే ఇంకా టెన్షన్ అయితే తీసుకోకండి. ఎందుకంటే సర్వర్ అనేది ఇంకా కొద్దిగా స్లో అయితే ఉందంట. సో ఒక రోజు కాకుండా ఒక రోజుకైతే వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. అమౌంట్ అనేది లేదు కదా గవర్నమెంట్ దగ్గర. సో ఒక రోజు కాకుండా ఒక రోజు అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో 4 ఎకరాల లోపలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రెష్ వాళ్ళైతే మీరైతే గుర్తుపెట్టుకోండి, మీరు అనేది ఈ డాక్యుమెంట్స్ అనేది ఈ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే మీ గిట ఈ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ రీసెంట్గా అయితే వాళ్ళైతే ప్రకటన గిట ఇచ్చారు. సో ఈ కొత్తగా అయితే ఎవరైతే పాస్ పుస్తకం అయితే ఎవరికైతే వచ్చారో వాళ్ళు మాత్రం జూన్ 5, 2025 లోపల మాత్రం ఎవరైతే అప్లై చేసుకున్నారో అండ్ వాళ్ళకు వచ్చిందో వాళ్ళు మాత్రమే ఇది అప్లైకి అర్హులు. సో దాని తర్వాత వచ్చిన వాళ్ళైతే కాదంట. అప్లై లాస్ట్ డేట్ అనేది జూన్ 20 అని అయితే చెప్తున్నారు. దాని తర్వాత అయితే ఎక్స్టెండ్ చేస్తారంట. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.